వెల్కమ్ టు మాధవి చేతి వంటలు యూట్యూబ్ ఛానల్ అండి. ఇది వచ్చేసి కేజీ 200 గ్రాములు తీసుకున్నాను. ఆల్రెడీ శుభ్రంగా నీళ్లు, పసుపు, ఉప్పు వేసి కడిగి ఉంచేసానండి. ఇది రెడీగా. ఇందులో వచ్చేసి కేజీ 250 గ్రాములకి ఉప్పు, కారాలు ఎంత పడతాయో ఇది ఫ్రై అండి. చికెన్ ఫ్రై చేస్తున్నాను. కాల్చిన చికెన్ ఇది. కాల్చిన చికెన్ ఇది వచ్చేసి కాల్చిన చికెన్ బోన్లెస్ కాదండి, బోన్ తోటి కాల్పించి తెప్పించాను. చూసారా, కాల్పించి తెప్పించాను. ఇందులో వచ్చేసేసి టేబుల్ స్పూన్ అండి. మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి దాన్ని బట్టి మీరు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఆల్రెడీ నేను పసుపు వేసి కడిగాను కాబట్టి పసుపు చాలా కొంచెం వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఎక్కువ పసుపు వేసి కడిగాను కాబట్టి 2 నుంచి 3 చిన్న టేబుల్ స్పూన్ అండి ఇది. దీంతో ఆల్రెడీ ఉప్పు వేసి కడిగాను కాబట్టి నేను తక్కువ వేసుకుంటున్నాను. మళ్ళీ తర్వాత చెక్ చేసుకొని కొంచెం వేసుకోండి మీకు సరిపోదు అనుకుంటే. తర్వాత వచ్చేసేసి మీకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఇది చికెన్ ఫ్రై కాబట్టి. ఇదిగోండి, ఇది కూరగంట అంటే మీకు ఒక 100 గ్రాముల ఆయిల్ ఉంటుందండి, కొలత ప్రకారం చెప్పాలి అంటే. దీన్ని వచ్చేసేసి ఇంకా అన్ని పచ్చి ఆయిలేనండి, కాసింది కానీ అట్లా కాదు, పచ్చి ఆయిలే. దీన్ని మొత్తం కలిపేసేసి మనం ఇలా కలిపేసుకోవద్దు. ఇదంతా చక్కగా కలిపేసుకున్నామండి. ఇది బాగా కలుపుకోవాలి మనం చక్కగా, అంటే ఫ్రై కదండి, బోన్లెస్ కాదు కదా, బోన్ తోటి కదా. చక్కగా 2 టీ స్పూన్లు మీకు అల్లం వెల్లిపాయ కూడా పేస్ట్ అండి, 2 టీ స్పూన్లు పడుతుంది. చక్కగా వేసేసుకొని దీన్ని కూడా ఇంకా మొత్తం చక్కగా ముక్కకు పట్టేటట్టుగా చక్కగా అర్థం చేసుకోవాలి. నేను ఇంకోటి ఏంటి అంటే కనుక, నేను ఛానల్ కొత్తగా పెట్టాను కాబట్టి కొంచెం మాటలు అటు ఇటు అవుతున్నాయేమో. నేను చెప్పినట్టుగా మీరు చక్కగా కుక్ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా వస్తుందండి. ఆయిల్ కూడా మనం పచ్చిదే పోసాము. నేను మధ్య మధ్యలో కూడా దీన్ని ఇంత బాగా వస్తుందంటే చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. మనం ఏమన్నా ఫ్రిడ్జ్లో కూడా మనము పెట్టక్కర్లేదు, ఇమీడియట్లీ అట్లా తెచ్చేసుకొని. కాకపోతే ఇది కాల్చి తెచ్చుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కాలవకుండా కూడా చేసుకోవచ్చు, కాల్చి తెచ్చుకుంటే కొంచెం టేస్ట్ పెరుగుతుంది. ఇది పొయ్యి మీద పెట్టుకుందాం. ఇంకా పొయ్యి వెలిగించేసుకున్నామండి. ఇంకా వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకున్నాము. ఇంకా ఇది ఇలా పెట్టేసుకున్నాక ఇలా మూత పెట్టేసుకోవాలి. కాకపోతే దీన్ని సిమ్లో మనం కుక్ చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది. నేను మీకు చూపిస్తాను. మీడియం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. దీంట్లో మళ్ళీ వాటర్ వస్తుంది, వాటర్ వచ్చాక నేను చూపిస్తాను. ఇది కలుపుకుందామండి మధ్య మధ్యలో. మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటే మనకి వాటర్ వస్తుంది. ఇది చక్కగా మనం నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు వేపుకోవాలండి. ఇంకా అయిపోయిందండి. మీకు ఆయిల్ కూడా ఎక్కువ లేదు, చూసారా, అసలు వాటర్ కూడా పోయలేదండి. ఇది గరం మసాలా వేసేసుకుంటున్నాము, 1 టీ స్పూన్ అండి. కొత్తిమీర వేసుకుందామండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ